తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్ని పార్టీలు ఈ 42% రిజర్వేషన్ చుట్టే తిరుగుతూ ఉంది రాజకీయంగా. ఈ స్థానిక సంస్థలు అయితే రాబోతా ఉంది అంటే రాబోతా ఉంది అని చెప్పేసి అనుకుంటే వరకే సరిపోయింది. కానీ ఎప్పుడనేది ఇంకా క్లియర్ కట్గా ఒక డేట్ కూడా రానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నా చేయడం అనేది దేనికి ప్రతీకగా తీసుకోవాలి? నిజంగా 42% రిజర్వేషన్ అనేది దీని వెనకాల దీన్ని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఎవరు? సో ఇదే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. మనతోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ అలాగే స్టేట్ లీడర్ అలాగే సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి డేగల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? సార్, ఓకే, మీరు గతంలో చూసుకుంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఓకే, మీరు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఓకే, అది ఒకటి బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మొత్తం 42% రిజర్వేషన్ చుట్టే తిరుగుతుంది. మీరు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీ కోణంలో దీన్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ముందు నడుస్తున్నటువంటి అంశం 42% ఆఫ్ రిజర్వేషన్ టు ద బీసీ అనేటువంటి అంశం మీద ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ముందు ఆ సబ్జెక్ట్ తోటి మాట్లాడుతూ ప్రజలకు ఒక సమాచారం అందించినట్టుగా చేస్తున్నారు. కానీ ఓవరాల్గా ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇవి కూడా ప్రజలకు 42% ఆఫ్ రిజర్వేషన్ టు ద బీసీ అనే అటువంటి దాని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసింది, ఇప్పుడు మా పరిధిలో ఏం లేదు, అదే ఢిల్లీ పరిధిలో ఉంది అంటే కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం అంటా ఉంది. అదే ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినాము అని చెప్పి అని అంటున్నప్పుడు ఒకసారి రిజర్వేషన్స్ అనే అటువంటి విషయాన్ని మనము పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో దట్ 50% ఆఫ్ రిజర్వేషన్ ఎక్సీడ్ కావద్దు, రిజర్వేషన్స్ అనేటివి 50% దాటొద్దు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నది సుప్రీంకోర్టు. దాని ప్రకారమే ఇప్పటి వరకు గత ప్రభుత్వము ఈ రాష్ట్రంలో 50% వరకు రిజర్వేషన్ పెట్టి ఉన్నది. అది ఓవరాల్గా బీసీ విషయానికి వచ్చినప్పుడు బీసీలో కూడా ఉన్నటువంటి 4 గ్రూపులు ఏవైతున్నాయో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, అంటే మన ఈబీసీ అనేది ఒకటి పెట్టి దానికి 4%. ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీటికి ఓవరాల్గా ఈ రిజర్వేషన్స్ 29% రిజర్వేషన్ ఈ బీసీ సామాజిక వర్గాలకు పెట్టిండ్రు. ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 21% 15% ఎస్సీ పాపులేషన్కు అండ్ 6% వచ్చేసి ఎస్టీ పాపులేషన్కు. ఈ ఓవరాల్ కూడా 50% ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గత ప్రభుత్వము అమల్లో పెట్టి ఉన్నది. బీఆర్ఎస్ పెట్టిద్దా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఉంది. అవునా? ఎస్, మీరు ఇంకా కూడా చూడండి. అంటే ఇప్పుడు కవిత గారు ఏదైతే చేపడతా ఉన్నారో అది ఇప్పటిది కాదా? ఇప్పటిది కాదు, నేను చెప్తున్నా, దానికోసమే వస్తున్నా ఇప్పుడు. అవునా? ఈ రకమైనటువంటి రిజర్వేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఎన్నికలు రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒకటి పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అటువంటిది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అవును, కామారెడ్డి డిక్లరేషన్ 29% ఉన్నటువంటిది ఈబీసీలకు ఉంది. రిమైనింగ్ 21% ఏదైతే ఉన్నదో అది ఎస్సీలకు, ఎస్టీలకు 15%, ఎస్టీలకు 6%. ఇదంతా కలిపి కూడా 50% ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి గత ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దాన్ని ఎక్సీడ్ కాకుండా కూడా చేసుకొని ఉంది. ఇలాంటి ఇవన్నీ ఏం చూసుకోకుండా ప్రజలకు అమలు కానటువంటి హామీలు ఇచ్చేటువంటి దాంట్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఒకటి పెట్టేసి 42% బీసీలకు అని చెప్పని అన్నారు.
మరి 42% బీసీలకు అని అన్నప్పుడు అంటే ఇవాళ బీసీగా ఉండి బీసీలకు 42% ఇస్తే సంతోషమే, నేను వద్దంటలేదు. కానీ యాజ్ ఫర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 42% బీసీలకు ఇచ్చినప్పుడు మరి ఎస్సీలకు ఉన్నటువంటి 15%, ఎస్టీలకు ఉన్నటువంటి 6% మొత్తం కలిపినట్లయితే ఉంటే అది 63% అవుతుంది. దిస్ 21, అవునవును, దిస్ 42, అవును, అబౌవ్ 60, అబౌవ్ 63% అవుతుంది రిజర్వేషన్. అది సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా. అవును, సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా. అలాంటిది దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ కావాలి మనం అనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయలేక ఒక బీసీ క్యాల్కులేషన్, బీసీ పాపులేషన్ క్యాల్కులేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చేసి ఎట్ ద టైమ్ క్యాల్కులేషన్ యాజ్ ఫర్ దట్ బీసీ పాపులేషన్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ తెలంగాణ మోర్ దెన్ 52% ఉన్నారు బీసీ. మోర్ దెన్ 52% బీసీ పాపులేషన్ ఉన్నది తెలంగాణలో. అది క్యాల్కులేషన్లో కొంతమంది వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు సర్వే చేస్తున్నప్పుడు అవైలబుల్ ఉండి లేక సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వక దాంట్లో ఏం జరిగిందో కానీ దాని ఓవరాల్ పాపులేషన్ వచ్చేసి 46% తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2024. 52 ఎబో ఉన్నదాన్ని 46%కి తీసుకొచ్చింది. ఈ 46%కి తీసుకొచ్చి అట్లా పెట్టి ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి దాంట్లో ఒకటి ఓబీసీ అనేటువంటిది ఇంకొకటి తీసుకొచ్చింది. ఓబీసీలోనేమో ఆ ఈబీసీలోనేమో అప్పుడు వాళ్ళు ఉన్నట్టు గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఆ 4%లో ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నాయి. దాంట్లో ముస్లిం క్యాస్ట్లో ఉన్నటువంటి రకరకాల కులాలు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చేసిన దాంట్లో ఓబీసీ అని పెట్టేసి ఆ ఈబీసీలో మొత్తం ముస్లిమ్సే కాకుండా ఇంకా కొన్ని అదర్ సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అది 4% రిజర్వేషన్ మీద ఉంది. అది ఇప్పుడు ఓబీసీ అని పెట్టేసి ముస్లింలలో అప్పుడు ఈబీసీలో రానటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఓసీలో వస్తారు వాళ్ళు. దానికి ఓబీసీ అనేది ఒకటి పెట్టి వాళ్ళను కూడా దీంట్లో యాడ్ చేశారు. చేయొద్దు, అట్లా చేయొద్దు. ఆ ఈబీసీలో ఉన్నటువంటి 4%కి ఈ ఓబీసీలో ఉన్నటువంటి వాళ్ళను ఓసీలో ఉన్నటువంటి కొన్ని ముస్లిం సామాజిక వర్గాన్ని కొంత కూడా ఇలా బీసీ సామాజిక వర్గంగా ముస్లింలందరినీ కూడా కలుపుతున్నామని చెప్పేసి అది తీసుకొచ్చి ఇంకా 6% దీనికి యాడ్ చేసి 10% ముస్లింలకు అనేటువంటి ఒక స్లోగన్ అది బయటికి చెప్పకుండా బండి సంజయ్ దీని మీద చాలా దాన్ని ఇందులో కలిపేసి ఈ 42 ప్లస్ ఈ 10 అంతా కలిపి 42లోనే ఈ 10 దాచిపెట్టి ఎక్సీడింగ్ పోలేడు కదా, దానికి 42కి ఎక్సీడింగ్ పోలేడు. మేము 42కి ఎట్లా పోతానము అని అంటే 46% ఉన్నారు బీసీలు 52 మోర్ దెన్ లేరు. ప్లస్ ఈబీసీలో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ ఈ ఓబీసీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా కలిపి ద కన్ఫ్యూజన్ ఆఫ్ పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసుకుంటా బీసీ కాదు అయితే కాదు. అందులో 10% ఈ ఓబీసీ అనే వచ్చినటువంటి ముస్లింలు కూడా దాంట్లో ఉన్నారు, అది చెప్తలేరు. అది గర్భంగా పెట్టి అందుకనే బండి సంజయ్ గారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. 42% బీసీలకని ఒకటి స్లోగన్ ముందర పెట్టి ఏదైతే కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ తప్పించుకోవడం కోసం ప్రజలకు మనం సమాధానం చెప్పాలి కదా. అవును, అది చెప్పడం కోసం 42% ఇస్తున్నామని చెప్పేసి వెనకాల దాగున్న విషయాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఇవాళ 42% రిజర్వేషన్ మేము ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టినాం, మేము తీర్మానం చేసినాం కాబట్టి ఆ తీర్మానాన్ని మీరు అమలు చేయండి అని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి పంపారు. అవును, అక్కడ దాకా వచ్చినాం. అవును, గవర్నర్ గారు ఏం చేస్తారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కాదని ఎక్సీడ్ కాలేడు కదా ఆయన. అవును, రూల్స్ ఆయన ఎక్సీడ్ కాలేడు కదా. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఎందుకు ఆపిండు దాన్ని అని అంటే, ఓకే నువ్వు అంటున్నావు 42% కరెక్టే. ఈ 42%లో వాట్ అబౌట్ బీసీ, వాట్ అబౌట్ ఓబీసీ అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ రిజర్వేషన్ దట్ ఎస్సీ 15% అండ్ ఎస్టీ 6%, ద టోటలీ క్యాలిక్యులేషన్ మోర్ దెన్ 60. వాట్ అబౌట్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు? ఆన్సర్ లేదు గవర్నమెంట్ దగ్గర. ఆ కోణంలో ఆ బిల్ అక్కడ ఆగి ఉన్నది. మరి దీన్ని పరిష్కారం ఎట్లా? మరి దీని పరిష్కారం విషయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే, పరిష్కారం చేయాలంటే మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం అని ఒకటి మాట్లాడుతారు ఒక ఆయన.
ఆర్డినెన్స్ తీసుకొని ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి అంటే లోకల్ బాడీ ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం 42% రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి చేద్దామని అంటే ఇంప్లిమెంట్ కావడానికి అక్కడ బిల్ పాస్ కాలేదు. ఈడ బిల్ పాస్ చేద్దాం స్టేట్లో అని అంటే 2/3 మెజార్టీ నీకు లేదు. తీర్మానం పాస్ చేసినావు నువ్వు, వాళ్ళు ఎంతమంది సంతకాలు పెట్టారు అనేది 50% కంటే ఎబో పెట్టేస్తే అది తీసుకొని అడిగి పంపేసినారు. కానీ ఆ బిల్ పాస్ కావాలంటే ఈ అసెంబ్లీలో కూడా బిల్ పాస్ కాదు, 2/3 మెజార్టీ కావాలి, నీకున్నదే 65. ఇది పక్కన పెట్టేసి దీన్ని ఎడ్నెట్టేసినారు అని అంటే మేము తీర్మానం చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినాం, వాళ్ళు పార్లమెంట్లో పెట్టాలి బిల్లు, వాళ్ళు పార్లమెంట్లో పెడితే మా పని అయిపోతుంది, మేము రెడీ ఇంప్లిమెంట్ చేయడానికని ఒక స్లోగన్ ఇక్కడ ఇస్తున్నారు. ఆ విషయానికి వస్తే నేను అంటున్నా, పార్లమెంట్లో బిల్ పాస్ కావాలంటే పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు ఒక తెలంగాణ స్టేట్కి ఉండదు, అది త్రూఅవుట్ ఇండియా వస్తుంది. ఇవాళ అక్కడ బిల్ పాస్ కావగానే రిమైనింగ్ స్టేట్స్ అన్నీ కూడా అడుగుతారు వాళ్ళను, తెలంగాణకి ఈ రకంగా ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి. అది పాసిబిలిటీ అవుతుందా? కొన్ని తెలంగాణ లెజిస్లేటివ్ బిల్ పాస్ అయిందా ఇది అనే అటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమి సమాధానం చెప్పకుండా ఆగటంలో భాగమైంది అని అంటే, నీ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అగెనిస్ట్ ఉన్నది కాబట్టి, ఎక్సీడింగ్గా ఉన్నది కాబట్టి దానికి ఏం సమాధానం చెప్పడం లేదు కేంద్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో మోర్ దాన్ 50 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రాష్ట్ర పాపులేషన్ బట్టి, ఆ రాష్ట్ర అసెంబ్లీలు చేసిన తీర్మానాలు బిల్లులు పాస్ చేసిన దాన్ని బట్టి స్టేట్ ఇచ్చుకోవచ్చు దాన్ని. మరి ఇప్పుడు మన స్టేట్ ఇచ్చుకోలేదా? అది ఇచ్చుకోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? వాళ్ళు ఎట్లా ఇయ్యరు, మేము ఇంప్లిమెంట్ చేయలేము, ఇది వాళ్ళ మీదకి నెట్టాలా, మేము రాజకీయంగా లబ్ధి పొందాలి అనే అటువంటి రాజకీయ ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి నడుస్తున్నది తప్ప 42% రిజర్వేషన్ దెర్ ఇస్ నో క్రైటీరియా. గవర్నమెంట్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆ సమాధానం లేదు, అక్కడ ఆ క్లియరెన్స్ అనేది లేదు. ఇవాళ కవిత గారు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఆమె స్పష్టంగా చెప్పింది, ఆమె ఎస్ మీరు 42% అంటున్నారు, అందులో బీసీలకు ఇచ్చినది ఎంత రిజర్వేషన్, మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానంటే మేము వద్దంటలేము, మా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది, మా జాగృతి కూడా సపోర్ట్ చేస్తున్నది, కానీ అందులో ఉన్నటువంటి ముస్లింల పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ తీసేస్తే నువ్వు బీసీలకు ఇచ్చేది ఎంత? 42 అని పేరు చెప్తా ఉన్నావు, దాని వెనకాల ఓబీసీలు అని చెప్పి ముస్లింలను కూడా కలుపుకొని ఒక గ్రూప్ నన్ను పెట్టినావు, మరి ఆ గ్రూప్కి ఎంత, ఈ బీసీలకు ఎంత అనేది 1 పాయింట్. ఈ 42 ప్లస్ రిమైనింగ్ రిజర్వేషన్ ఎంత, ఎస్సీలది ఎస్టీలది కలిపితే ఓవరాల్ స్టేట్ రిజర్వేషన్ ఎంత? అది 50% లోపల ఉందా, 50% బయట ఉందా? ఆ క్లారిటీ ఏందో చెప్పండి అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదే అడుగుతున్నది, ప్లస్ జాగృతి కూడా. ఇదంతా లీగల్గా చిక్కుముడి ఉంది. ఎస్, మరి దీనికి కంప్లీట్గా పరిష్కారం ఒక పరిష్కారం అనేది ఏం చేయాలంటే, మనము ఓవరాల్ పాపులేషన్ ఎంత ఉంది, బీసీ అన్న బీసీది ఓవరాల్ పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్ మీద మనం ఎంత ఇద్దాం. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలు అంటే 42 తగ్గుతుందా పెరుగుతుందా? అదే వస్తున్నాయి ఇప్పుడు. నేను ఓవరాల్ పాపులేషన్ తీసుకున్నప్పుడు ఈ 42 సరిపోతుందా, ఇంకా 42 కంటే ఎక్కువ ఇవ్వాలా మనం అనేది క్యాల్కులేషన్ చేసి అన్ని బీసీ సంఘాలు ఏవైతున్నాయో ఇవాళ బీసీ సామాజిక వర్గాలు కులగణన జరిగింది, కులగణన అనేది కూలంకషంగా జరిగిందా లేదా అనేది ఇంతవరకు కూడా క్లారిటీగా లేదు. అంటున్నారు మీకు కూలంకషంగా జరిగింది అంటున్నారు, అది మోర్ దెన్ 52% ఉన్న పాపులేషన్ 46%కి చూపెడుతున్నారు. ఇవాళ అన్ని బీసీ సామాజిక వర్గాలు కూడా స్టేట్లో ఏమంటున్నాయి అని అంటే, మోర్ దెన్ 52% పాపులేషన్ ఉంది, కానీ 46% తీసింది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ 46% ఉన్నారు. మేము క్యాల్కులేషన్ పోయినప్పుడు అంటే 96% ఆఫ్ పబ్లిక్ మాత్రం వీళ్ళకి అందుబాటులో వచ్చినారు, ద రిమైనింగ్ 4% ఆఫ్ పబ్లిక్ అందుబాటులో రాలే. వీళ్ళు సర్వేకి పోయినప్పుడు వాళ్ళు లేరు, లాకౌట్లో ఉన్నాయి ఇండ్లు అని చెప్పేది పెట్టేసుకున్నారు వాళ్ళు. అది కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. దట్ 44% ఆఫ్ పాపులేషన్ అంతా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 46% నుంచి అది 52% ఏవో పైకి వెళ్ళిపోతుంది. కానీ దాంట్లో కొంత తగ్గిస్తేనే ఈ యొక్క ముస్లింలను మనము ఓబీసీలుగా తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసి ముస్లింలతోటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడం కోసం ఇది ఒక ప్లాన్ డిజైన్ చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది స్థానిక సంస్థలు, ఎస్, స్థానిక సంస్థల మీద లబ్ధి పొందడం కోసం
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆమోదయోగ్యంగాని అమలును హామీని అమలు చేయడం కోసం పడుతున్నటువంటి ఆరాటం తప్ప దీనికి ఏం లేదు. ఆమోద యోగ్యం కానీ అని మీరు అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఆమోదం అవ్వదా? అస్సలు అవ్వదా? ఈ 42% అస్సలు అవ్వదా? 42% ఓన్లీ బీసీలకు అనేది ఏనాడు కూడా అమలైందని మేము అనుకుంటలేము. నా అభిప్రాయం ప్రకారం ఏనాడు కూడా వీళ్ళు చేయలేరు. ఎందుకంటే అది చేస్తే మళ్ళీ మిగతా యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది ఎబో 60 వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మరి ఇదంతా వీళ్ళకి తెలియదా? వీళ్ళకి ఇప్పుడు లీగల్ టీం ఉంటుంది, రేవంత్ సర్కార్ దగ్గర లీగల్ టీం ఉన్నది, అన్నీ ఉంది. ఎస్, అన్నీ ఉండి కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఏంటిది? వాళ్ళ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి అని అనుకున్నప్పుడు అదొక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కోణం. కేంద్ర ప్రభుత్వాన్ని మనం బదనాం చేద్దాం, మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ అపోజ్ చేస్తుంది అని చెప్పి ప్రజల ముందర పెడదాం, ప్రజలను ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేద్దాం అనేది. దట్ క్లియర్లీ దే ఆర్ స్టేటింగ్ దట్ బండి సంజయ్ దట్ రిమైనింగ్ ఆల్ ద మినిస్టర్స్ బిలాంగ్ టు ఓసీ సామాజిక వర్గాలు వాళ్ళు ఉన్నా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బండి సంజయ్ ఇదే పాయింట్ రేజ్ చేశాడు. ఆయన ఫస్ట్ పాయింట్ ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఓకే ఇస్తున్నావు 42% బీసీలకు, నో అబ్జెక్షన్. కానీ వాట్ అబౌట్ ముస్లింలు? అందులో ఎంతమంది ఉన్నారు ముస్లింలు, ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇస్తున్నారు? ఈ 42% టోటలీ బీసీకేనా? ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి క్లారిటీ లేదు ఇంతవరకు కూడా. ఎస్, మేము ఇస్తున్నాం 42% టోటలీ బీసీలకే అని చెప్పి ఎందుకంటలేదు గవర్నమెంట్? అది ఇంప్లిమెంటేషన్ కాబడింది జరుగుతుంది అని చెప్పి ఒక హామీ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తామని అనుకుంటున్నప్పుడు ఎందుకు ఓపెన్గా చెప్పడం లేదు? ఇప్పటిదాకా మీరు అడిగినట్టుగా లీగల్ టీం ఉంటుంది, ఎనీ పార్టీస్కి అది నేషనల్ పార్టీ లీగల్ టీం ఉంటుంది. మరి వాళ్ళ ఏ లీగల్ టీం తోటి వీళ్ళు అయితే ఇది చర్చ జరిపి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే ఇది అనౌన్స్ చేసినట్లు అయ్యేదిరుంటే ఆ లీగల్ టీం వచ్చి పిల్ల పబ్లిక్ ముందర ఎందుకు మాట్లాడతలేదు? అసలు లీగల్ టీం ఈ రకంగా ఎందుకు చెప్తుంది? లీగల్ టీం చెప్పినప్పుడు పలానా లీగల్ టీంలో మేము ఇట్లా అన్నాము, ఇవాళ మీకు కూడా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, అన్ని పార్టీస్కి ఉంటారు. ఎస్, దట్ పాపులేషన్ కింద ఇవాళ నేను చెప్తున్నా, దట్ పాపులేషన్ ఇంత, ఎస్టీ పాపులేషన్ ఇంత, ఎస్టీ రిజర్వేషన్ ఇంత, ఎస్సీ రిజర్వేషన్ ఇంత, ఓబీసీ రిజర్వేషన్ ఇంత, ఈబీసీ రిజర్వేషన్ గంతుంది. గత ప్రభుత్వం 50% వరకు ఇచ్చింది. కాబట్టి మేము ఈ రకంగా చేస్తున్నాము, ఈ పాపులేషన్ ప్రకారం ఈ రకంగా చేసినాము. ఆ గత గవర్నమెంట్ ఇచ్చింది తప్పందామా, లేకుంటే ఇప్పుడు ఇస్తున్నది మేము కరెక్ట్ అందామా? ఒక లీగల్ టీమ్స్ తోటి పబ్లిక్ ముందర వాయిస్ ఎందుకు పెడతలేము మనం? ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే దానికి మాట్లాడటం అంతే తప్ప లీగల్ టీమ్స్కి ఎందుకు పర్మిట్ చేస్తలేరు? ఇప్పుడు సార్, ఇప్పుడు ఓవరాల్గా ఈ 42 అనేది అనౌన్స్మెంట్ అవుతుందా కాదా? ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ చేయలేరు వాళ్ళు. ఒకవేళ చేస్తే దేని ప్రకారం చేస్తున్నావు? అసెంబ్లీలో తీర్మానం చేసావు, బిల్ పాస్ కాలే, అది అక్కడికి పంపారు మీరు గవర్నర్ దగ్గరికి, అలా ఉంది, అది సైన్ చేయలే. ఒక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరో ఒకరు పోతారు హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు, దట్ ఆర్డినెన్స్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అని చెప్పి వేస్తారు. ఆటోమేటిక్గా అప్పుడు ఏమంటాడనంటే హైకోర్టులో వాళ్ళు కేసు వేసిండు కాబట్టి అమలు చేయలేకపోతాను. అంటే నేను ఎలా తప్పించుకోవాలి ఈ 42% అనే దానికోసం ఇదంతా చేయటం. ఒకవైపేమో బీజేపీ మీద నెట్టేద్దాం, అక్కడ జంతర్ మంతర్లో చేసేసి, ఒకవైపేమో ఒక ఆర్డినెన్స్ పాస్ చేద్దాం, ఆర్డినెన్స్ పాస్ చేయగానే ఎవరో ఒకరు పోతారు హైకోర్టులో వేస్తారు. ఈ హైకోర్టులో వేసారు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని ఇటు నెట్టేద్దాం. కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదయోగ్యం చేయలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం కాబట్టి అటు నెట్టేద్దాం. అంటే ఆమోదయోగ్యంలో లేనటువంటి హామీలు ఇచ్చి ఎన్నికలలో ఇవాళ ప్రజల ముందుకు పోదామని అంటే రిజర్వేషన్ అడుగుతారు కాబట్టి అవును, ఈ ప్రజల ముందటనే పెట్టేసి సమస్యలోనికి నెట్టేసి నాదేం లేదు నేను చేసిన కదా అని చేతులు దులుపుకొని ఎన్నికలలో పోదాం. ఓకే, ఇన్ కేస్ ఈ 42గా అనౌన్స్మెంట్ కాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ 42కు అనుగుణంగా రిజర్వేషన్ దానికదే ఇస్తే వీళ్ళకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందా? రాజకీయంగా పార్టీ పరంగా ఏ పార్టీ కూడా రాజ్యాంగాన్ని కాదని ఏ రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. ఏ పార్టీకి వీళ్ళు 42కు అనుగుణంగా ఒకవేళ ఇస్తే ఎలా ఇస్తారు? 42కు అనుగుణంగా ఇస్తాం అనేది కూడా పబ్లిక్ ఆన్సర్ చెప్పాలి. 42% ప్రకారం మేము ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇస్తుంది అనేది చెప్పాలి. అది రాజ్యాంగబద్ధంగానే ఉండాలి తప్ప రాజ్యాంగం కాదని రాజ్యాంగాన్ని ఓవర్టేక్ చేసి ఇవ్వడానికి అయితే ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా హక్కు ఉండదు కదా. వాళ్ళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాదని చెప్పి నేను ఇస్తానని చెప్పి అనడానికి వీల్లేదు కదా.
నువ్వు స్టేట్ అమెండ్మెంట్ చేసుకో, ఒకవేళ ఇవ్వదలుచుకుంటే స్టేట్ అమెండ్మెంట్ చేసుకోవాలన్నా, నీ అసెంబ్లీలో బిల్ పాస్ కావాలన్నా ఏదైనా కూడా 2/3 మెజార్టీ కావాలి. అంటే 80 మంది ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేయాలి. 119 ఎమ్మెల్యేలు చేయరు, ఏడున్నారు? వేరే వేరే పార్టీలలో. స్టేట్ అమెండ్మెంట్కి కూడా అవకాశం లేదు అది బిల్ పాస్ కావడానికి. అంటే ఇతను తప్పించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ప్రజలలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ప్రజల ముందు పెడుతున్నది, అంతే తప్ప అవకాశం అనేది లేదు. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మరి ఎలక్షన్ జరుగుతుందా లేదా? సెప్టెంబర్ 30వ తారీఖు వరకు యాజ్ పర్ హైకోర్టు తీర్పు ప్రకారం, హైకోర్టు తీర్పుని వీళ్ళు అమలు చేస్తాము అని చెప్పి అనే చిత్తశుద్ధి కనుక ఉంటే సెప్టెంబర్ 30 వరకు వీళ్ళు ఎన్నికలు జరపాలి. సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు జరపవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, ఈ 42% అని కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం కాబట్టి, పబ్లిక్ దాన్ని మనల్ని అడుగుతారు కాబట్టి, ఆ డిక్లరేషన్ అనేది నువ్వు దాని ప్రకారం 42% ఇవ్వలేదు కాబట్టి ప్రజలు వ్యతిరేకత వస్తుంది కాబట్టి అక్కడ నేను చేసినట్టే ఉండాలి, అది అమలయ్యేది అది ఇంపాసిబుల్. అటు బీజేపీ సాయం చేయలేదందాం, ఇటు పోయి ఒక ఆయన హైకోర్టుకు పోయి కోర్టులో కేసు వేసిండని అందాం, మనం చేసినాం, మాదేం తప్పు లేదని తులుపుకుందాం అనేటువంటి డ్రామా తప్ప ఇది. యూ కెనాట్ డూ దట్ 42% ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్ అప్ టు September 30. మరి ఎలక్షన్స్ జరగవా? జరుగుతాయి, జరపాలి. ఈ 42% కాకుండా జరపాలి. జరిపిండి అనుకో, అప్పుడు 42% అని డిక్లేర్ చేసినావు కానీ 42% అమలు చేయలేదు కాబట్టి ప్రజల నుంచి వచ్చే అటువంటిది ఆయన ఫేస్ చేయాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి గది ఓపెన్గా. ఇప్పటికైనా కూడా ఓకే, ప్రభుత్వము వాళ్ళ అభిప్రాయం తెలియజేయాలి. ఓకే, ఇప్పుడు ఎవరు చూసినా కూడా కవిత మీద ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో చేయని కవిత గారు బీసీల కోసం ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు, రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పేసి ఒక కోణంలో చూస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయాలు అన్నప్పుడు ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో, ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అప్పుడే దానికి రియాక్ట్ కావాల్సింది అనేది ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. అవును, ప్రతిపక్షాలకు ఉంటుంది, అధికార పార్టీకి కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు ఇవాళ ఈ టాపిక్ రేజ్ చేస్తారని అంటే మీరున్నప్పుడు ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ అనేది అడగటానికి వాళ్ళకు కూడా ఉంటుంది. అవును, ఇద్దరు ఉంటుంది. వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళు అట్లా అంటారు. ఇవాళ మీరు అడుగుతున్నటువంటిది ప్రశ్న ఏంటంటే, కవిత గారు ఇప్పుడే ఎందుకు బీసీ అంశాన్ని ఎందుకు రేజ్ చేస్తున్నారు అని అంటున్నారు. అవును అని మీరు అంటున్నారు. అవును, ఇప్పుడే ఈయన 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు కాబట్టి, లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చి 42% చేసిన అని చెప్పి అంటున్నాడు కాబట్టి, అప్పుడు కనుక బీఆర్ఎస్ దాని మీద స్టెప్ తీసుకోకపోతే, గతంలో పార్టీ చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు, మేము చేసినాం అనే లబ్ధి వాళ్ళకే ఉంటుంది కదా. అందుకోసం ఇవాళ కవిత ఏమంటుంది, 42% ఇవ్వద్దంటలేదు ఆమె. ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ముస్లింలకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత, అది తీసేస్తే నువ్వు బీసీలకు ఇచ్చేది ఎంత? గత ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు 29% ఇచ్చింది. 29? ఎస్, ఓన్లీ బీసీలకు. నేను ఇప్పుడు క్యాల్కులేషన్ కూడా చెప్పినా కదా, బీసీఏ 7%, అవును, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, 29 ప్లస్ 4% ఈబీసీ, టోటలీ 29% ఇప్పటికి ఇచ్చి ఉన్నది ప్రభుత్వం. ఇవాళ బీసీలకు నువ్వు 42% అంటున్నావు, అందులో 10% ఉన్నది ఓబీసీ అని చెప్పి ముస్లింలను యాడ్ చేసినావు. ఆ 10% వాళ్ళకు తీసేస్తే మిగిలింది ఎంత? 32%. 32లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం 29 ఇచ్చున్నది. అంటే అదనంగా ఇచ్చేది ఎక్కడ? 3% ఇస్తున్నావు. బీసీలకు నువ్వు అదనంగా ఇచ్చేది 3%. కానీ 42% బీసీలకనే డ్రామా ఏంటి? క్యాల్కులేషన్స్ చెప్పకుండా అంటే ఇప్పుడు 32 అనే డిసైడ్ అయ్యిలా అంతే కదా. మరి వాళ్ళ క్యాల్కులేషన్ 10% వాళ్ళకు ఓబీసీలకు పోయినప్పుడు అది పోలేదనుకో, ఒకవేళ అది పోలేదనుకో, లేదు పోలేదు 42 మొత్తమే బీసీలకు అని చెప్పి అనమనండి, అప్పుడు ఓబీసీల క్యాల్కులేషన్ ఎంత అని మళ్ళీ అడుగుతారు కదా ప్రతిపక్షాలు. అటు సమాధానం చెప్పలేరు, ఇటు సమాధానం చెప్పలేరు. కాకపోతే ఒక మాట అందాం, 42% బీసీలకు అనగానే ఇలా బీసీ సామాజిక వర్గాలు కూడా అబ్బా 42% అని మేము కూడా అనుకుంటాను. ఇప్పుడు ఇలా రియల్ ఎవరు, ఫేక్ ఎవరు? ఇట్ ఈస్ టోటలీ ఆమోదయోగ్యంగా అని అమలుతోటి ప్రజల ముందుకు రావటము అది ఫేక్ న్యూస్. ఆ డిక్లరేషనే ఫేక్ డిక్లరేషన్. అయ్యో, దెర్ ఇస్ నో క్యాల్కులేషన్. ఆ డిక్లరేషన్ మీదనే క్యాల్కులేషన్ లేదు. 42% ఏం క్యాల్కులేషన్ చేసుకొని ఇచ్చినావు? అది ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాను అనుకుంటున్నావు? అప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు డిక్లరేషన్ చేసినాక ఇచ్చిన జడ్జిమెంట్ కాదు కదా. ఓకే, అది అంతకుముందు ఇచ్చిన జడ్జిమెంటే కదా. భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క జడ్జిమెంట్ను ఫాలో అయ్యి ఇచ్చిందేనా ఆ డిక్లరేషన్?
అది క్లారిఫికేషన్ చెప్పాలి. దెర్ ఇస్ నో సచ్ టైప్ ఆఫ్ క్లారిఫికేషన్ బిఫోర్ ది గవర్నమెంట్. అందుకోసమనే గవర్నర్ గారు దాని మీద ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని అంటే, ఈ న్యాయపరమైనటువంటి అంశం వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అత్యున్నత న్యాయస్థానాన్ని ఓవర్టేక్ చేసి నేను ఏది బిల్ సంతకం పెట్టలేను అనేటువంటిది ఉద్దేశంతో అక్కడ ఆగుతుంది అనేది నా అభిప్రాయం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా దాని మీద ముందుకొచ్చి ఎందుకు సెంట్రల్లో మాకు బిల్ పెట్టాలి ఇప్పుడు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎస్, బిల్ పెట్టాలి. ప్రజామోదయోగ్యమైన అంశం మీద బిల్ పెట్టాల్సిన బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది. కానీ రాజ్యాంగానికి లోబడిన దాన్నే పెట్టాలి తప్ప రాజ్యాంగాన్ని కాదని చెప్పి పెట్టడానికి వాళ్ళు కూడా చేయరు కదా. వాళ్ళు అడిగే అటువంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లేదు. నేను బిల్ పెట్టమంటే బీజేపీ పార్టీ వద్దంటుంది అనేటువంటి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం, వాడుకోవడం కోసం మీరు రాజకీయాలు చేస్తా అంటే వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. దిస్ ఈజ్ ద టాపిక్. దాని మీద ఉన్నటువంటి పబ్లిక్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? పబ్లిక్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నట్టేనా? పబ్లిక్ కన్ఫ్యూజన్లోనికి నెట్టేశారు వాళ్ళు లేరు పక్క, బట్ నెట్టేసిల్లు. కామారెడ్డి డిక్లరేషన్ అయ్యేటప్పుడు మాకు 42% డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి ఏ బీసీ వాళ్ళని అడగలే, వీళ్ళే చెప్పేసిల్లు. ఇటు ఈ బీఆర్ఎస్ పార్టీని అడగలే, అటు బీజేపీ పార్టీని అడగలే. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి మాకు అనేటువంటి అంశమే పోతున్నది బీసీ సామాజిక వర్గం నుంచి. ఈ ఎలక్షన్ బిఫోర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ బీసీ సామాజిక వర్గం నుంచి పోయేటువంటి అంశం ఏంటి అని అంటే, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి, మా బీసీ పాపులేషన్ మోర్ దెన్ 52% ఉన్నది, దాని ప్రకారమే అసెంబ్లీలో కూడా మా సీట్లు కూడా గారకంగా ఉండాలి, ప్రభుత్వం కూడా గారకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశం మీద ఇవాళ బీసీ సామాజిక వర్గాలు పోయినాయి తప్ప ఈ 42% ఇది అని చెప్పిన అంశం ఎవరు అడగలే. వాళ్ళంతా వాళ్ళు పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం కోసము ఆమోదయోగ్యంగా అన్నటువంటి అమలును ఒకటి క్రియేట్ చేసుకొని మూడ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ. పబ్లిక్ మూడ్ డైవర్ట్ చేయటం అంటే ఇప్పుడు ఈ ఇంచుమించు 20 నెలలు అవుతుంది, దగ్గరగా 20 నెలలు అవుతుంది. మీకు ఈ 20 నెలల పాలన మీద మీ అభిప్రాయం ఏంటిది? 20 months పరిపాలనలో ఒక్కసారి గమనించినట్లయితే, అంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాబట్టి నేను అలా అంటున్నా అనే కోణంలో పబ్లిక్ అర్థం చేసుకోవద్దు దయచేసి. నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఎస్, వాట్ రియల్ చెప్తారా? చెప్పేస్తాం. 6 గ్యారంటీస్ గురించి ఎస్ చెప్పండి. 6 గ్యారంటీస్ మీద ఏ ఒక్కటి కూడా ఆమోదయోగ్యంగా ఆయన అమలు చేసినట్టు కనుక ఉంటే దాని మీద సర్వే పెట్టండి పబ్లిక్లో, ఇన్ ఆల్ విలేజెస్. బస్సు బ్రహ్మాండంగా తిరుగుతుంది కదా, ఉచిత బస్సు అనే దాని మీద ఆర్టీసీ ఎంత లాస్ అవుతుంది అనేది స్టాటిస్టికల్గా దాన్ని క్యాల్కులేషన్ చేస్తే లాస్ బయటకు వస్తుంది. ఇవాళ ఏ పబ్లిక్ కూడా మేము ఫ్రీగా బస్సులలో తిరుగుతాం, మాకు ఎన్నికలలో ఇది ఇవ్వండి అని ఏ పబ్లిక్ అడగలేదు. నువ్వు ఇచ్చిన దాకా కూడా తెలియదు వాళ్ళు. అవును, ఉచితంగా ఆడవాళ్ళని బస్సులో ఫ్రీగా తిరగమంటాడు అని చెప్పి అనేది నువ్వు ఎలక్షన్స్ ముందు అనలేదు. నీ ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసి పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోలేక ఈ టాపిక్ ఒకటి ముందర పెడదాం, అబ్బాయి మాకు ఉచిత బస్సు వచ్చేసిందని అబ్బా మూడ్ డైవర్షన్ అటు వెళ్ళిపోతుంది, మనం కొంచెం చదువుకుందాం అనే అంశం మీద పెట్టింది పబ్లిక్ ముందట. అంతే తప్ప పబ్లిక్ ఎవరు అడిగారు నేను ఉచిత బస్సు ఇవ్వమని చెప్పి? ఉచితంగా బస్సులో తిరిగితే ఆర్టీసీకి లాస్ అవుతుంది. ఆర్టీసీ ఎవరిది? మనది కదా, పబ్లిక్ కదా. పబ్లిక్ వాళ్ళ సంస్థను వాళ్ళు లాజ్ చేసుకోవడం కోసం ఫ్రీగా తిరుగుతాం మేమని చెప్పి నేను అడిగారు ఏమన్నా? ఆ ఇంప్లిమెంటేషన్స్ అనేటివి కూడా ఏంది అని అంటే ఆమోదయోగ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చి రిమైనింగ్ చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీస్లో మీరు అది అడగండి ఏ టాపిక్ చెప్పండి. 6 గ్యారెంటీస్ ఇప్పుడు ఓవరాల్గా ఇంచుమించు 20 నెలల పాలన. ఈ 20 నెలల పాలనలో రాష్ట్ర నాయకులుగా మీ అభిప్రాయం? 20 నెలల పాలనలో వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఎక్కడ కూడా 100% 6 గ్యారంటీలను అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. చెప్పుకోవడం జరుగుతున్నది. ఏ ఊర్లో చెప్తారో వాళ్ళనే డిసైడ్ చేయమందాం, డేట్ అండ్ టైం ప్లేస్ వాళ్ళే. ప్రతి విలేజ్లో విలేజ్లో మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం అనేది వాళ్ళని డిక్లేర్ చేయమనండి. దానికి వెళ్దాం, ప్రతిపక్షాలను కూడా తీసుకొని పోయి అక్కడ కూర్చుందాం. వాళ్ళే చెప్తారు పబ్లిక్, నేను చెప్పడం కాదు. ఇంతవరకు తెలంగాణలో ఏ గ్రామంలో కూడా 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని 100% ఇంప్లిమెంటేషన్ చేసింది ఎక్కడా లేదు. ఇవాళ ధరణి పోర్టల్ తీసేసిండ్రు, భూభారతి తీసుకొచ్చిండ్రు. మారిన పరిస్థితులు ఏంటి దాంట్లో?
ధరణి పోర్టల్లో మనం మీ సేవలో ఏదైతే కాపీ తీసుకున్నామో అప్పుడు అదే కాపీ భూభారతి అనేటువంటి పేరు మార్చుకొని ఆడ బొమ్మలు మార్చుకొని వస్తున్నది తప్ప దాంట్లో మారింది ఏంటిది? సుమారు 10 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ముందట. 10 లక్షలు సుమారు దగ్గరలో 10 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండ్రో వాళ్ళని శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంతవరకు కూడా ప్రభుత్వానికి క్లారిటీ ఎలా చేయాలి అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది రాలే. కాకపోతే వచ్చేసిండ్రు, చేస్తున్నారు, సంతోషం. ప్రభుత్వం నడవాలి, ప్రజల కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందుకు పోవాలి. మేము కాదంటలేము. ఎవరైతే వాళ్ళకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చేయాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆమోదయోగ్యంగా కానిటువంటి హామీలు ఇచ్చి మూడ్ డైవర్షన్ పాలిటిక్స్లో కొత్త కొత్త అంశాలను తీసుకొని పెట్టడము, వాటికి సరి అయినటువంటి సమాధానం లేకపోవటము, పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయటము, పబ్లిక్ మూడ్ డైవర్ట్ చేసేసేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. అంతే తప్ప అక్కడ జరిగే కొత్త విషయాలు డెవలప్మెంట్ అనేది ఇవాళ బాటమ్ స్టేజ్లో ఉన్న మనం చూసుకుంటే ఇవాళ పబ్లిక్లో వచ్చినటువంటి టాక్ ఏంటంటే కొత్తగా చేసింది ఏంటిది? ఉన్నదాని మీద బిల్లులు ఇస్తారేమో, అవి ఎంత వస్తాయో ఏంటో, గతంలో చేసిన ప్రభుత్వాలలో చేసినటువంటి పనుల మీద బిల్లులు వస్తున్నాయా రావటం లేదా, వస్తే ఎంత వస్తాయో కొంతవరకు అంతవరకే తప్ప కొత్తగా చేసినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి. పబ్లికే అడుగుతున్నారు ఇవాళ. అలాగే నడిచిపోతుంది ప్రభుత్వం. ఓకే, ఇదే అయిపోయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు నిండిపోయేది, 24 అవర్స్ కరెంటు ఫ్రీగా వచ్చేది. ఇవాళ కాలువలలో నీళ్ళు ఎందుకు రావటం లేదు? ఇవాళ చెరువులు ఎందుకు నిండటం లేదు? ఇవాళ రైతులు ఆ మోటార్లో 24% ఎందుకు వాడతలేరు? అగైన్ మళ్ళీ పాత పరిస్థితి వచ్చిందని పబ్లిక్లో ఆ టాపిక్ ఎందుకు వస్తాను? రీజన్ ఏంటిది? మీకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బలికిరాని ప్రాజెక్టు చేసిండు కేసీఆర్ అనుకున్నప్పుడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాకనే కాలువలు తీసినాయి కాదు కదా, అవి ముందే అది ఎప్పుడో ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన కాలువలు కదా. ఎక్కడ నీళ్ళు తీసుకొద్దామని ఆ కాలువలు తీసిండ్రు? మరి అందులో నీళ్ళు ఎక్కడికి పారాలనుకొని ఆ కాలువలని తీసిండ్రు? ఆ కాలువల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? అది ప్రభుత్వం మీద పడ్డ బర్డెన్ ఎంత? ఎన్ని సంవత్సరాలు ఆ కాలువలు నిరుపయోగంగా మిగిలిపోయినాయి తెలంగాణ సమాజంలో? 2014లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని ఆ కాలువలను ఏరుల లెక్క ఎట్లా బారించారు? ఎట్లొచ్చినాయి ఆ నీళ్ళు? ఎన్ని డ్యామేజ్లు కట్టిండ్రు? ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు? ఎందుకు కట్టిండ్రు? దాని మీద ఎట్లాంటి క్లారిటీ లేదు ఏ నాయకుని దగ్గర. ఎక్కడికి పోయినా కూడా 1,00,000 కోట్లు తిన్నారు, 2,00,000 కోట్లు తిన్నారు అనేటువంటి అంశం అంటున్నారు. ఇవాళ నేను గవర్నమెంట్ అంటలేను. పిల్లర్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఇది కరెక్టేనా? పిల్లర్స్ ఫెయిల్ అవ్వడం అనేది అక్కడ జరిగినటువంటిది మనకు కనపడుతున్నది. అది కాదని మనం అనడానికి వీల్లేదు. కానీ ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా, ఏ ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉన్నటువంటి నేల ప్రభావాన్ని బట్టి దట్ మేబీ కొంత తగ్గొచ్చు, తగ్గినట్టు కనపడుతున్నది. కానీ ఆల్రెడీ ఇంజనీర్స్ చేతులెత్తేసారు కదా, మా ప్రమేయం ఏం లేదు, అంత కేసీఆర్ గారి ప్రమేయం అని చెప్పి. అది ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రమేయం ఉన్నా ఎవరున్నా కూడా ఆ ప్రాజెక్టు కట్టింది. నేను గతంలో కూడా పబ్లిక్ ముందర టాపిక్ పెట్టాను. నేను ఏంది అని అంటే ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్స్ తోటి డిస్కస్ చేసి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్స్ అంటే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అటు ఒరిస్సా, అటు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర, ఓకే, ఇంతమంది చీఫ్ ఇంజనీర్స్ ఎవరైతున్నారో వాళ్ళతోటి డిస్కస్ చేసి ఆ ప్లేస్ని ఎంచుకున్నారు. కేంద్ర జలవనరుల సంఘం అనేది ఎప్పటికీ పరిశీలనలో ఉన్నది. కేసీఆర్ అసెంబ్లీలో పెట్టి పవర్ పాయింట్ ప్రాజెక్ట్ అని పెట్టేసి అదంతా చూపెడుతూ ఆ ప్లేస్ అదంతా చూపెట్టుకుంటా ఇదంతా చేశారు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము ఇవాళ కొత్త వచ్చిన పార్టీ కాదు. అది స్వతంత్రం వచ్చిన కాంచి ఈ భారతదేశాన్ని పరిపాలించింది ఆ పార్టీ. ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడున్న మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కోసం ఇంకొక టీం ఉంటుంది, లీగల్ టీం. అటు వాటర్ అయితే వాళ్ళకు ఇంజనీర్స్ ఉంటారు, ఇటు లీగల్ అయితే అడ్వకేట్స్ ఉంటారు. ఇది కడుతున్నది కరెక్టేనా, ఆయన కరెక్టే కడుతున్నాడా అని చెప్పి అనే అంశం మీద ఎక్కడ కూడా ఇంతవరకు వాళ్ళు చర్చ జరపలే, ఎక్కడ డిస్కస్ చేయలే. వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉన్నారు, విన్నారు. నేల యొక్క పరిస్థితిని బట్టి కొంచెం తగ్గగానే దాని మీద 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి అనేటువంటి అభిప్రాయం తీసుకొస్తారు. ఓకే,
ఇవాళ కమిషన్ పెట్టారు. కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ అదే అడిగిండు ఆయన, 1,00,000 కోట్లు మీరు తిన్నారు అదే అని అంటున్నారు, మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు తీసుకొని రండి, ఆధారాలతో రండి అన్నారు. ఒక్కరు పోలే అక్కడికి. ఇంతవరకు దాని మీద పెట్టిన పెట్టుబడి ఎంత, ఖర్చు ఎంత, ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, ఇంతవరకు అది లేదు, ఈ రిపోర్ట్లో కూడా లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఇవన్నీ ఏంది అని అంటే అక్కర్లేని విషయాలు. ఇట్లా అక్కర్లేని విషయాలను తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టి గత ప్రభుత్వాలను మనం ఎట్లా ఇది చేద్దాం, ఇవాళ వినబోయిన తర్వాత రేపు ఆయన వచ్చి గదే అంటాడు కావచ్చు. ఎవరన్నా కూడా అది ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ డిస్కషన్ పెట్టాలి పబ్లిక్ ముందట. ఆ ట్రాన్స్పరెన్సీ డిస్కషన్ అనేది లేదు, ఈ ప్రభుత్వం దగ్గర లేదు, వాళ్ళ దగ్గర కూడా లేదు, వాళ్ళ దగ్గర కూడా నేను కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ తన ఉనికిని పోగొట్టుకుంటుందా, తిరిగి పుంజుకుంటుందా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్కరు కూడా మీరు గెలవలేకపోయారు కాబట్టి ఎస్, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో గెలవడకుండా పోవటం అని అనేది ఇవాళ ప్రజల మనసులో ఉన్నటువంటి మూడు ఏమైతే వచ్చిందో ఆ ఎన్నికలలో వచ్చినప్పుడు వ్యతిరేకత అనొచ్చా, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత? ప్రజల యొక్క మూడు చెప్తా ఉన్నాడు నేను. పార్లమెంట్ ఎన్నికలు జరిగింది, స్టేట్ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినాయి. అవును, ఎస్, శాసనసభ కదా. అప్పుడు ప్రజలలో ఉన్న మూడు ఏంది అని అంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో జాతీయ నాయకుడు అయినటువంటి ఇంటర్నేషనల్ పొలిటీషియన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి మనం ఏం మాట్లాడలేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన ఉండాలి అనే అటువంటి అంశం ప్రతి ఒక్క యువకుని మనసులో నిండిపోయింది. అందువల్ల ప్రజలలో కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి అనే అటువంటిది ఒక సీక్రెట్గా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. బయట తిరిగే ఓట్ బ్యాంకు, ఈ రాజకీయ పార్టీలలో తిరిగే వాళ్ళ పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో అది కాకుండా సీక్రెట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళ మనసులో అంతా కూడా నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి అభిప్రాయం మీద. అది కేంద్రంలో వాళ్ళు ఉండాలి అని చెప్పి ఎంపీలు వాళ్ళకు సీటు వేయటం జరిగింది. బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు ఎట్లా అనే అటువంటి మీ ప్రశ్నకు నేను చెప్తున్నా. ఏది బీఆర్ఎస్ స్టేట్లో ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో, ఒకవేళ మన ఎంపీ గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వంలో అయితే ఇక్కడ స్టేట్లో లేదు, అక్కడ లేదు కదా. సరే ఈసారి నరేంద్ర మోడీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో కొంత పబ్లిక్ వాళ్ళకి వేసేసారు. ఆ రకంగా మా సీట్లు రాలేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది పబ్లిక్లో ఉన్నటువంటి థాట్. అది మీరు సపోర్ట్ చేసిల్లా బీజేపీకి ఇంటర్నల్గా? మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం, చేయం. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు రాకుండా ఆగిన ఓట్ బ్యాంక్ ఆగడానికి కారణం ఏంటి అని అంటే ఇది స్టేట్లో గవర్నమెంట్ రాకపోవటం, కేంద్రంలో ప్రజలలో ఉన్నటువంటి కొద్ది గొప్ప పర్సంటేజ్ అందరికీ ఉంటుంది. మా పార్టీ మాకు ఉంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ ఉండాలి అనేటువంటి భావనతోటి ఉన్నటువంటి 0.5 or 1% ఉన్న ఓట్ బ్యాంకు తోటి ఆ ఎంపీలు రావడం జరిగింది. ఎస్. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎందుకు సార్ మీ బీఆర్ఎస్ అభ్యర్థులకి ఎందుకు ఓటేయాలి? ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి? 100% స్థానిక సంస్థలలో గవర్నమెంటు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఉండి కూడా ఖజానా ఖాళీగా ఉంది, అది మీ వల్లనే అని చెప్పేసి అని చెప్తూనే ఉన్నారు. ఖజానా ఖాళీగా ఉంది మా వల్లనే అని చెప్పి అని అనుకుంటున్నప్పుడు మా వైపు మా ప్రభుత్వం రాగానే మేము చేసినటువంటిది ఖజానా ఖాళీగా ఉన్నది, రూపాయి లేదు అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు. ఓకే, ఆయన మాటే అందాం మనం. ఎక్కడి నుంచి తెచ్చిస్తాను ఈ హామీలన్నీ ఇచ్చిండు? మరి ఖజానా ఫుల్గా ఉంది అని చెప్పేసి అని అనుకొని ఈ హామీలన్నీ ఇచ్చిన, కాకపోతే ఇక్కడ వచ్చి చూస్తే నీకు కూడా ఒక జాతీయ పార్టీ నుంచి ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలోనికి రావాలనుకుంటున్నప్పుడు, ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నప్పుడు, ప్రభుత్వంలో పైసలు లేవు అనే భావన నీకు తెలిసి ఉన్నప్పుడు ఈ హామీలన్నీ ఎలా ఇచ్చారు? ఏమున్నదని ఇచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తామని ఇచ్చారు? అది అర్థం లేని ప్రశ్న కదా. ఆ అనటం అనేది పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడానికి కోసమా? ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ ప్రభుత్వానికి వచ్చినా కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చియ్యారు పైసలు, ప్రభుత్వం దగ్గరనే ఇస్తారు వాళ్ళు అంతే. అలాంటప్పుడు ఇక్కడ డబ్బులు లేవని ఇప్పుడు చెప్తున్నావు, కానీ అప్పుడు ఏ రకంగా ఇస్తామని చెప్పి హామీలు చేయడం జరిగింది పబ్లిక్. దానికి ఆన్సర్ ఏంటిది? అంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసినట్టే కదా. నీకు చేయలేని దాన్ని చేస్తా అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసినట్టే కదా. అంటే అప్పుడు లెక్క తెలుసుకోకపోవచ్చు కదా. ఎట్లా తెలుసుకోకుంటారు వాళ్ళు? తెలుసుకోవాలా, అడగాల. వాళ్ళు అడిగితే చెప్పలేనటువంటిది ఏం లేదు కదా. ఎస్, టోటలీ స్టేట్ బడ్జెట్ ఎంత పబ్లిక్ ముందర పెట్టండి. గవర్నమెంట్ ఎన్నికలు అది వచ్చిన తర్వాత, ఎన్నికలు అమలు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత 6 నెలల టైం ఉంటుంది. ఎందుకు అడగలే మీరు?
ఎవరిని అడిగారు మీరు? ఉన్నాయని చెప్పిండ్రా? మీకు ఎవరన్నా లేకున్నా కూడా ఉన్నాయని చెప్పారు కాబట్టే ఆ హామీలు ఇచ్చిండ్రా? రైట్. ఇప్పుడు సరే, ఓకే, ఈ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మీరు అంటున్నారు. ఎస్. స్టేట్లో ఏమో కాంగ్రెస్ ఉంది. అవును. ఈ ఊర్లలో మండలాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ జరుగుతుందా? డెవలప్మెంట్ ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకుంటారు. నిధులకు శాంక్షన్ అవ్వకపోతే? అవ్వనప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళదే వస్తుంది. అదేదో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది కదా. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయడం కోసం 20 నెలల పరిపాలన వాళ్ళు గమనించారు ఆల్రెడీ. ఓకే. ఈ 20 నెలల పరిపాలనలో అమలు ఇవ్వలేదు, ఆయన చెప్పినటువంటి హామీలు ఏవి ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇస్తాడనే నమ్మకం ఏం లేదు. కాబట్టి ఇప్పుడైనా కూడా ప్రజాక్షేత్రంలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఇది సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మన క్యాండిడేట్స్ని మనం గెలిపించుకొని ఒక ప్రతినిధిగా మనం వాళ్ళని డిమాండ్ చేయాలి. ఒక స్లోగన్ ఉండే సార్, మేబీ మీకు కూడా తెలుసు, స్టేట్లో ఏదైతే రూలింగ్లో ఉంటుందో ఊర్లలో కూడా వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది అనేది ఒక స్టేట్మెంట్ మీకు కూడా తెలుసు ఉంటుంది. మీరు అనేది కరెక్టే కదా? అది కరెక్టే అనుకుంటారు. కానీ ఇవాళ స్టేట్లో గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఎంతవరకు చేసినారు వాళ్ళు? సర్పంచ్ల యొక్క టర్మ్ తీసేసి ఇప్పటికీ 8 నెలల దాకా అయిపోయింది. అవును. స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. అవును. ఎందుకు చేస్తలేరు అక్కడ? ఎందుకు పని అయితే లేదు? దట్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తున్నాయి. అవును. వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఎక్కడ పోతున్నాయి? అవన్నీ చేయించవచ్చుగా. నీ స్టేట్ దగ్గర పైసలు లేనప్పుడు అవన్నీ చేయించవచ్చు కదా. ఎందుకు అవుతున్నది పబ్లిక్లో? కొన్ని ప్రదేశాలు ఇప్పటికి 1 ఇయర్ దాటిపోయింది. ఒక క్లౌడ్ బ్రస్ట్ గురించి భారీ ఎత్తున వర్షాలు మన ప్రాంతంలోనే వచ్చినాయి, తెగిపోయినాయి చెరువులు. అవును. ఎన్ని పోయించగలిగారు? లేదు. ఎందుకు పోయించలే? దానికి కూడా బీజేపీదే తప్పంటారు, దానికి కూడా కేసీఆర్దే తప్పంటారు. అది పబ్లిక్ చూస్తుంది కదా. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిణామాలను బట్టి ఇవాళ పబ్లిక్ అనేది అగైన్ ఈ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళని కనుక మన వాళ్ళని గెలిపించుకొని మనం ఒక ప్రతినిధిగా కొట్లాడాలి తప్ప అక్కడ అగైన్ మళ్ళీ అలాగే చేస్తే మనకేం న్యాయం జరగదు అనే కంక్లూజన్కు ప్రజలు వచ్చున్నారు అనేది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు మన సబ్జెక్ట్కి సంబంధం లేని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం బేసికలీ స్థానిక సంస్థల మీద మనం ఇంటర్వ్యూ సాగుతూ ఉంది. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ గారి ఓటమికి నిజంగా కారకులు ఉద్యమకారులేనా? వాళ్ళ ఉద్యమకారులే కారకులు అని చెప్పి అనటానికి పూర్తి స్థాయిలో నేను చెప్పలేను. కొంతమంది ఉద్యమకారులకు కేసీఆర్ పరిపాలన చేస్తున్న క్రమంలో వాళ్ళని ఆదరించలేదనో, వాళ్ళకు అడిగిన ఏదో ఇవ్వలేదనో కొంతమంది వ్యతిరేకం చేశారు, మాట్లాడారు. సోషల్ మీడియాలలో ఏది పడుతుంది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడారు. గ్రూపులు కట్టుకున్నారు. ఇవన్నీ గ్రూపులు కట్టుకున్నటువంటి అంశము అది వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమందికి టైఅప్ అయి చేసినటువంటి అంశమే తప్ప, వ్యక్తిగతంగా టైఅప్ అయ్యి అంటే వాళ్ళ లబ్ధి ఆశించాల వాళ్ళు ఏం చేసిన అనేది మనం అనగలేం, మరి ఎట్లా అనేది మనం చూడం. కానీ వాస్తవంగా ఏంది అని చెప్పానంటే, ఒక విమర్శ చేస్తున్నప్పుడు అది సద్విమర్శ అయి ఉండాలి. విమర్శనాత్మకమైన విమర్శ ఉండకూడదు. వాళ్ళని అడుగుతున్న ఉద్యమకారులు కంటే నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఉద్యమాలు చేసినాము, పార్టీ చేసినాము, అన్నీ చేసినాం. ఉద్యమకారులకు ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పని అందాం. ఉద్యమకారులు అనేది నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు చెప్పు నాకు. ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులు ఉద్యమకారులు అని అంటాం. ఎంతమందిని తీసుకుందాం మనం? ఎంతమందికి ఇవ్వాలి? ఒక లక్షల మంది ఉంటారు. ప్రభుత్వం ఆ లక్షల మందికి ఎలా సాధ్యమవుతుంది? అది మనమే చెప్పాలి ఆన్సర్. కేసీఆర్ ఉద్యమకారులను చూడలేదు, కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఉద్యమకారులకు ఇది ఇవ్వాలి, ఉద్యమకారులకు అది ఇవ్వాలి అని చెప్పి మనం ఈడ మీటింగ్ పెట్టి నాకు దోషింది నేను చెప్తా ఉన్నా, ఆడ మీటింగ్ పెట్టి ఆయనకు దోషింది ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఉద్యమకారులు ఎవరు అని చెప్పి డిసైడ్ చేసేటోళ్ళు ఎవరు? ఎంతమంది? ఆ క్యాల్కులేషన్ ఏమైనా ఉందా అంటున్నా మన దగ్గర? ఓకే, అది ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసింది. వీళ్ళంతా ఉద్యమకారులు అంటున్నారు. అడ్వకేట్స్ కోసం 100 కోట్లు ఇచ్చిన రోజు నేను సెక్రటేరియట్లో ఉన్నా. 100 కోట్లు రిలీజ్ చేసినప్పుడు కేసీఆర్ నేను ఆడనే ఉన్నా, నా ముందే రిలీజ్ చేశాడు. ఓకే, 100 కోట్లు ఇచ్చి మీకు అందాయా? అదే చెప్తున్నా ఇప్పుడు మీకు. 100 కోట్లు ఇచ్చినప్పుడు మేమే అడిగాము ఆ ప్రశ్న, అది మాకు ఇవ్వండి సార్, మేము వేరే కార్పొరేషన్ పెట్టుకుంటాం అని చెప్పాను. అన్నప్పుడు ఆయన అదే అడిగాడు, ఎంతమంది ఉన్నారా మీరు అడ్వకేట్స్ అన్న నేను టోటల్లీ మొత్తం ఎంతమంది లెక్క చెప్పు నాకు అన్నాడు. మీరే అడిగిల్లా?
మా పక్కన ఉన్న రవికుమార్ గుడిమల్ల గుడిమల్ల రఘుమార్ సార్. మేము అందరం ఆడనే ఉన్నాం. రైట్ 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 రైట్. అడిగితే ఎంతమంది ఉన్నామని లేదు సార్, ఎంతమంది అది చేసుకొని రా ఫస్ట్, అడ్వకేట్స్ ఎంతమంది అనేది చేసుకొని రా, అప్పుడు మీకు ఎలా ఉపయోగపడాలో నేను చేస్తాను. అంతవరకు దానికి ఇది సెక్రటరీ దగ్గర ఉంటాయి అమౌంట్స్. సంతోష్ రెడ్డి గారు అప్పుడు లా సెక్రటరీ, ఆయన దగ్గర పెట్టాడు, ఆయన అకౌంట్లో పెట్టాడు. ఏమైంది మరి? మీరు ఒక లెక్క తీసుకెళ్ళి ఇంతవరకు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేము మా అడ్వకేట్స్ కూడా. అది ఏం చేసిండు, దాన్ని ఆ 100 కోట్లను బ్యాంకులో పెట్టి ఆ 100 కోట్ల మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతుందో తీసుకొని ఆ ఇంట్రెస్ట్ను ఇంకా కొంత కలిపి అడ్వకేట్స్కి ఇన్సూరెన్స్ డిపాజిట్ చేసిండు. ఆ 100 కోట్లు అట్లా పెట్టి ఇంతవరకు వాళ్ళు క్లారిటీ ఇస్తలేరు. ఇప్పుడు ఆ 100 కోట్లు ఇప్పటికి ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఇంకా 200 కోట్లు కలిపాడు దానికి. స్టిల్ 300 కోట్ల దాకా పెట్టి దాని మీద వచ్చిన వాటితోటి అడ్వకేట్స్కు ఇన్సూరెన్స్ కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క అడ్వకేట్కు ఆయన లిస్టు తీసేసుకొని 2 లక్షల వరకు మీరు ఎక్కడి హాస్పిటల్ పోయినా మీకు ఏ ట్రీట్మెంట్ అయినా 2 లక్షల వరకు దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పి కార్డ్స్ కూడా ఇచ్చింది మాకు అందరికి. అందరు వాడుకుంటున్నారు. అందరికి మాకు కూడా వచ్చింది, అందరు అడ్వకేట్లకు వచ్చింది. అంటే మనం అంటూ ఒక క్లారిటీ లేనప్పుడు, మనకంటూ ఏదైతే అడుగుతున్నామో దాని మీద ఒక సబ్జెక్ట్ లేనప్పుడు, మేము ఇంతమంది ఉన్నాం మాకు ఇది కావాలని మనం చెప్పలేనప్పుడు, మమ్మల్ని ఉద్యమకారులను పట్టించుకోలేదు, మమ్మల్ని ఇది చేయలేదని అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి మన దగ్గర కూడా క్లారిటీ ఉండాలి. ఏం చెప్తారు మరి దీన్ని? ఇప్పుడు కేసీఆర్ గారికి పతనానికి కారణం ఏంటిది? అది ప్రజలలో వచ్చినటువంటిది. ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో సరి అయిన రీతిలో ఇటు పార్టీ క్యాడర్ను కావచ్చు అటు ప్రజలను కావచ్చు రిసీవింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఓకే, పబ్లిక్ను రిసీవింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు కింది స్థాయి నాయకులు. కేసీఆర్ విజన్ ఫెయిల్ కాలే అక్కడ. పబ్లిక్ అంటే ఉద్యమకారుల, ఇటు ఉద్యమకారులు, ఉద్యమకారులు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరినీ. ఈ పార్టీ కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వేరే సామాజిక వర్గాలు కూడా సమస్య వచ్చినప్పుడు అయ్యా నువ్వు అని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను మనం రిసీవింగ్ చేసుకునేటువంటి విధానం అనేది ఫెయిల్ అయింది. ప్లస్ కింది స్థాయిలో వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక పార్టీ నుంచి మళ్ళీ పార్టీలో చేరి వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వటం వల్ల పాతగా ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ మనసు బాధపడి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, అంతే, వాళ్ళు ఎటు పోలే. ఆ సైలెంటే దెబ్బతీసింది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం గది. కేసీఆర్ విజన్ ఫెయిల్ కాలే, కేటీఆర్ యొక్క డెవలప్మెంట్ విజన్ ఫెయిల్ కాలే. ఎక్కడ పబ్లిక్ను రిసీవ్ చేసుకోవడంలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వ ఫెయిల్యూరే ఆ ఓటమికి కారణం తప్ప వేరేది ఏం లేదు. ఏనాడు కూడా మళ్ళీ విజన్ కేసీఆర్ది లిఫ్ట్ అయితేనే ఉంటుంది. పబ్లిక్ అర్థం చేసుకున్నారు ఇప్పుడు, వీళ్ళు కాదు వాళ్ళు కావాలి అసలు ఆయన అని చెప్పి. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ముగించేద్దాం దీంతో. ఎస్, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించే మరలా మీరు క్లుప్తంగా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మరలా 42 రిజర్వేషన్ కావచ్చు, వాట్ ఎవర్, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి అని అనుకుంటే 42% ఆఫ్ బీసీ రిజర్వేషన్ మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చేసింది కదా. ఆ క్లారిటీ సాటిస్ఫైడ్గా ప్రజలను ఇంతవరకు రాలేదు. అందుకోసమే ఆ 42%లో ఉన్నటువంటి ముస్లింలకు ఎంత, ఉన్నటువంటి బీసీలకు ఎంత, బీసీలకు ఎంత పర్సెంటేజీ, ఆ ఓబీసీలను యాడ్ చేసినావు కాబట్టి ఓబీసీలకు ఎంత పర్సెంటేజీ, అది ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% దగ్గరలోనే ఉందా అనే అటువంటి క్యాలిక్యులేషన్ అంతా ప్రజల ముందట పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని నా అభిప్రాయం కోరుకుంటా ఉన్నాను. అది కనుక చేయకపోతే ప్రజలు దాన్ని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉంటాయి. దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. మీరు పర్సనల్గా దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా పర్సనల్గా మనలో మనమాట దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎలక్షన్ ఎట్లా కేవలం ఈ ఎలక్షన్ కోసం ఈ 42% అనే దాన్ని ఎలక్షన్ కోసం వాడుకునే ఒక క్యాప్షన్ కింద తీసుకున్నారు వాళ్ళు, అంతే. ఓన్లీ ఎలక్షన్ కోసమే. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 42% టు ద బీసీ పాపులేషన్. హైలీ ఇంపాసిబుల్. యాజ్ అడ్వకేట్గా చెప్తా ఉన్నాను నేను. ఎన్నడైనా కూడా ఇప్పటి వరకు ఇంకా 10 సంవత్సరాలు టైం ఇస్తాం వాళ్ళకు. దే కెనాట్ ఇంప్లిమెంట్ దట్ 42% టు ద బీసీ. వాళ్ళు చేయలేరు, అది వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. అది చేస్తే చూడండి మీరు. కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు కదా, అందరు మినిస్టర్లతో సహా అందరు చాలా కాన్ఫిడెంట్గా. ఏ మినిస్టర్ అయినా కూడా, ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఏదైతే డిసిషన్ తీసుకుంటామో అదే పబ్లిక్లో ప్రెస్ ముందు చెప్పాలి, దాని మీదనే ఉండాలి అనే దాంట్లో వాళ్ళు ఉంటున్నారు తప్ప రైట్ఫుల్గా మాట్లాడదామని అంటే ఎవరు కూడా లేరు. ఇవాళ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పమనండి దాన్ని. నేను ఇప్పటిదాకా అన్ని క్యాల్కులేషన్ చెప్పాను. నేను యాజ్ పర్ దిస్ క్యాల్కులేషన్ తప్ప చెప్పండి అదైనా కూడా.
ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప, గతంలో ప్రభుత్వం 29% బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ తప్ప, ఎస్టీలకు ఇచ్చినటువంటి 15% తప్ప, 6% తప్ప, ఎస్సీలకు ఇచ్చిన 15% తప్ప, ఆ ఎక్సీడింగ్ అనేది ఏ రకంగా తీసుకుంటారా మనము? స్టేట్ అమెండ్మెంట్ ఏమైనా చేయదలుచుకున్నారా మీరు? అదన్నా చెప్పాలా? స్టేట్ అమెండ్మెంట్ చేయదలుచుకున్నప్పుడు కేంద్ర పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఇల్లు? అదన్నా చేసుకోవాలిగా. రైట్. ఏది క్లారిటీ లేకుండా 42% ఇచ్చేసినాం మేము, ఈయన తప్పు చేసిండు ఆయన తప్పు. ఓపెన్గా చెప్తామని ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ నేను మాట్లాడద్దు, కానీ ఆడలేక మధ్యలో ఓడు అంటాడు ఒకడు, ఆడలేక మధ్యలో మంచి కొట్టలేదు అంటాడు. దాని మీనింగ్ ఏందని అంటే నేను క్లియర్గా చెప్తా ఉంటాను. దీంట్లో నుంచి మీరు ఎక్స్చేంజ్ చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఓకే ఓకే. చిన్నప్పుడు మా ఊర్లలో నాటకాలు వేసేది, యక్షగాన నాటకాలు అంటారు వాడు. దాంట్లో మొదలు చిందు యక్షగాన నాటకాలు అంటారు. రైట్. దాంట్లో బఫూన్ వస్తాడు, మొదలు బఫూన్ వచ్చేస్తాడు. ఆయన నాటకాలు హాస్యం మనకు చెప్పేసి కొంచెంసేపు హాస్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కమేడియన్ రాజు వస్తాడు. ఇక రాజు వచ్చిన కాంచి కథ స్టార్ట్ అవుతుంది. సడన్గా ఏం చేసిండంటే ఈ బఫూనే రాజేశం వేసుకొని వచ్చింది, నేనే రాజునని చెప్పేసిండు. ఓకే. మేము నమ్మేసినాం, అందరం కూర్చున్నాం. నిజంగా రాజు అంటే గిట్నే ఉంటాడు కావచ్చు అని మనం అనుకున్నాం. ఇక రాజు లెక్క పాట పాడాలి, రాజు లెక్క డాన్స్ చేయాలి. అవును. ఈయన రాజు లెక్క పాట పాడలేక ఈయన ఇంకో తిరుగా పాడుతున్నాడు, ఆయన ఇంకో తిరుగా మధ్యలో కొడుతున్నాడు. ఇటెగిరి అటెగిరి పోయి అక్కడ వాతిన 2 కర్ర అవి ఉంటాయి కదా, దాన్ని తన్నిండి ఈయన. అది కూలిపోయింది, ఆ డ్రామా ఆగిపోయింది. నిజమా? ఇది ప్రాక్టికల్, నేను చూసింది. అవునా? ఇవాళ ప్రభుత్వం చేసే పనికి అదే ఉన్నది, ఆడలేక మధ్యలో ఓడు. నువ్వు చేయరాక నీ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్ క్రైటీరియా కరెక్ట్ లేక ఈ 42 రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయ పాలవడం ఖాయమా? 100% పబ్లిక్ దాన్ని కంపల్సరీ వాడుకుంటారు. అంతేనా? కంపల్సరీ వాడుకుంటారు. 42% అనేది చేయకపోతే కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అనేది అబద్ధము, ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ విద్యావంతుడు ఆలోచిస్తాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని ఈ 42% రిజర్వేషన్ అనుగుణంగానే ఒకవేళ ఇచ్చుకుంటే అది చట్టం ఒప్పుకోదు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు అనుకోండి, దాని చట్టం ఒప్పుకుంటుందా లేదా అనేది అప్పుడు చూడాలి. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పెట్టుకుంటాం అనుకోండి, అలా పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏ రకంగా ఉన్నది, ఆ పాపులేషన్ ఎట్టిస్తూ ఉన్నది, పాపులేషన్ తగ్గట్టుగానే వాళ్ళు ఒకవేళ ఇచ్చుకుంటే అది రాజ్యాంగబద్ధంగా కాకుండా వాళ్ళు ఇచ్చుకుంటే అది వాళ్ళకు వదిలేస్తాం. పబ్లిక్ ఏం రియాక్షన్ ఇస్తుంది అనేది అట్లా ఇవ్వడానికి ఉంటుందా? అట్లా ఇవ్వడానికి ఉండదా? సర్పంచులు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నిలబడతారు కావచ్చు, అది పార్టీ గుర్తు మీద నిలబడింది. వాళ్ళ పేరు వాళ్ళ ఫేస్ కాబట్టి సర్పంచ్ అంటే ఎంపీటీసీ ఎట్లా ఇస్తావు, పార్టీ గుర్తు ఎంపీటీసీలు ఎట్లా ఇస్తావు, అది పార్టీ మీద రావాలిగా. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రావాలి కదా. ఏ పర్సెంటేజ్ మీద ఎంత ఇస్తున్నావు, ఎన్ని ఎంపీటీసీలు, ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయినాయి అనేది వస్తుంది కదా అక్కడి నుంచి. సర్పంచులు కాదు, బీసీ ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్లలో కూడా ఇంక్లూడింగ్ సర్పంచులలో కూడా దాన్ని క్రైటీరియా ఫాలో కావాలి. పార్టీ గుర్తుండదు కావచ్చు, పార్టీ పేరు కావచ్చు, కానీ ఆ క్రైటీరియా ఫాలో కావాలి ఖచ్చితంగా. కానప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తారు, అడుగుతారు ఏ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చినవి చెప్పుకున్నాక అని చెప్పేసి. ఎట్టి పరిస్థితులలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తావా అదన్న చెప్పు, చేస్తే ఇట్లా అని. చేయలేకుంటే నేను 42% కామారెడ్డి డిక్లరేషన్ నేను చేయలేకపోతానని చెప్పేసి అండి పబ్లిక్. రైట్. ఇంతేనా? మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు 42 గురించి? 42 అయితే ఇంతే. దట్ రైలీ ఇంపాసిబుల్ టు దిస్ గవర్నమెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ 42% టు ద బీసీ కమ్యూనిటీస్. అది ఇంపాసిబుల్ ఇంప్లిమెంట్ చేయడం, చేయలేరు వాళ్ళు అనుకుంటాను. నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. మీరు ఇంత సీనియర్ అనుభవజ్ఞులు, అడ్వకేట్గా మీరు చెప్పాలంటే మీకు ఒక అవగాహన అయితే. నేను అవగాహన మొత్తం స్టడీ చేసిన తర్వాతనే ఈ క్యాల్కులేషన్స్ అన్ని చూసిన తర్వాతనే ఇటు ఢిల్లీలో వీళ్ళు అంటున్నారు, వీళ్ళేమో 72 గంటలని ఆమె సమ్మె అంటున్నది, అప్పుడప్పుడు బండి సంజయ్ ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. అసలు ఓవరాల్ అసలు బీసీ పాపులేషన్ ఎవరు మాట్లాడినా 42 చుట్టే తిరుగుతున్నారు ఈ రాజకీయాలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో నేను కొంత లబ్ధి పొందాలి అని చెప్పేసి అంతా కూడా దీని మీదనే టాపిక్ వస్తుంది. కాబట్టి అసలు ఈ 42% అమలు చేయడం అనేది పాసిబిలిటీ ఉన్నదా అనేది నేను స్టడీ చేసుకున్నది. సాధ్యం అవుతుందా ఇది? ఎట్లా ఈయన 42% ఇస్తాడు? ఇస్తే రిమైనింగ్ రిజర్వేషన్స్ ఎంత? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటిది అది? అందుకనే బండి సంజయ్ గారు దీని మీద చాలా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తూ ఉన్నారు. కరెక్ట్ ఇస్తున్నాడు. అయితే ఇంట్లో వచ్చినటువంటి బీసీ సామాజిక వర్గాలలో ఇవాళ ఇంకా వాళ్ళు ప్యాంట్రేజ్ చేస్తలేరు. కానీ
ఓబీసీ అని పెట్టిన దాంట్లో ఓవరాల్ ముస్లింలను తీసుకొచ్చి ఇలా కలిపేసిండు. వాళ్ళకి 10%. 10% అన్నాడు. అంటే ఆ ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారు. దాంట్లో ముస్లిం సామాజిక వర్గాలలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన తెగలు కొన్ని ఉన్నాయి. సయ్యద్ అంటారా, వాళ్ళ ఎండీస్ మహమ్మద్ ఏదో అంటారు, వాళ్ళు సయ్యద్ వాళ్ళు ఉంటాయి. అవి కూడా ఇలా కలిసినాయి. ఇప్పుడు అది క్లారిటీ కాదా లేదా, వాళ్ళు దేంట్లో ఉన్నారో చెప్పమనండి గవర్నమెంట్. పోనీ ఇలా కలవలేదు అన్నాడు అనుకో, ఇప్పుడు 10%లో ఓబీసీలో ఎలా ఉన్నారు వాళ్ళు మరి? ఇప్పుడు ఓబీసీకి 10 తీసేస్తే 42 నుంచి 32 మరి 46% ఆఫ్ పాపులేషన్ ఉన్నదని నువ్వే చెప్తున్నావు. 52% ఎబో ఉన్నదాన్ని 46కి పట్టుకొచ్చినావు. 46 ఉన్న వాళ్ళని తీసుకొచ్చి 32 రిజర్వేషన్ ఇస్తానంటాను. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం, కుదించి ఎందుకు ఇస్తున్నట్టు? ఇది ఒక రాజకీయ కోణం. అగ్ర సామాజిక వర్గాలు ఆడుతున్న నాటకం ఇది. ఓపెన్గా ఒక బీసీగా నేను చెప్పాలంటే ఏంటి అని అంటే, బీసీ సామాజిక వర్గం ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి అనేటువంటి అంశం మీద ఇంకొక షార్ట్లీ కొద్ది రోజులకు ఈ బీసీలంతా ముందుకు రావడం కోసం ఒక చర్చ నడుస్తుంది అనేది వాళ్ళు గమనించారు. మేము 50 ఉన్నాం, మేము 52% ఉన్నామని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. 52 లేరు, మీరు 42 ఉన్నారు, మీ రిజర్వేషన్ గింత అని చెప్పి వాళ్ళను డిగ్రేడ్ చేయడం కోసం అగ్ర సామాజిక వర్గాలు ఆడుతున్న నాటకంలో ఇదొక భాగం. దాన్ని బీసీ సామాజిక వర్గాలు అర్థం చేసుకుంటాయి, తర్వాత అడుగుతారు. వాళ్ళు ఎట్లా ఢీకొంటారు మరి? బీసీ సామాజిక వర్గాలు రాబోయే రోజులలో ఎవరో ఒకరు, ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా కూడా ప్రధానమైనటువంటి అంశము జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి అనే దాని మీద ఒక పొలిటికల్ పార్టీ మళ్ళీ రావడం జరుగుతుంది. అవకాశాలు వస్తున్నాయి. అప్పట్లో 2000 సంవత్సరంలో మేబీ నా నోటితోటే వచ్చింది. అప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, 2000 సంవత్సరం మార్చిలో ఏప్రిల్లో అప్పుడా 25 years ago ఇంకా ఈయన పార్టీ పెట్టలేము కేసీఆర్ గారు. 2001లో మా ఏప్రిల్లో ఈ పార్టీ వచ్చింది. 2000 ఏప్రిల్లోనే నేను వచ్చిన కామెంట్. నేను ఒక దగ్గర మా కోర్టులో మాట్లాడుకుంటా ఉంటే అనుకున్న మాట ఏంటంటే, ఈ సమయంలో ఎవరైనా తెలంగాణ సబ్జెక్టు మీద రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా స్టిక్ ఆన్ అవుతుంది పార్టీ అని చర్చ నా నోటితోటే వచ్చింది. అదే రోజు రాత్రి మా అడ్వకేట్స్ అంతా 4 కలిసి ఈ మహబూబాద్లో ఇది చైతన్య హోటల్ ఇప్పుడు అది ఖాళీగా ఉండే, దాంట్లో మీటింగ్ పెట్టినాం. మహబూబాబాద్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అందరూ వచ్చిండ్రు. వాళ్ళందరినీ కూడా మేము ఏం చేద్దాం, ఎట్లా పోదాం అని అంటే, ఒక బ్యానర్ మీద పోవాలి కదా పబ్లిక్. మనం తెలంగాణ సబ్జెక్ట్ అంటే ఉత్తగానే పోతే కాదు, ఒక బ్యానర్ కావాలి. ఏది వేదిక మీద పోదాం మనం అని అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన సమితి అనేటువంటిది నేనే డిక్లేర్ చేసిన. నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్న స్టార్టింగ్ లో ఇది ఇన్వాల్వ్మెంట్ మీరు చెప్పిల్లు, నాకు ఐడియా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన సమితిని పెట్టి ఆ 1 yearలో మొత్తం కూడా మన మహబూబాద్ డివిజన్లో జయశంకర్ గారు, జనార్దన్ రావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి వాళ్ళని పిలుచుకుంటాం. మేము అన్ని సదస్సులు పెట్టినాం. 1 year తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టడం జరిగింది. నేను కూడా పార్టీలోకి పోవటం జరిగింది. అప్పుడే ఈ సబ్జెక్ట్ అనేది నేను ఈ తెలంగాణ మీద ఓపెన్ చేసిన. ఇప్పుడు కూడా మీ ముందు నేను అంటున్నా చూడండి, రేపు షార్ట్లీ ఇంకా కొద్ది రోజులకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం రావాలి అనే అటువంటి సబ్జెక్ట్ మీద ఒక బీసీ సామాజిక వర్గం పార్టీ రావచ్చు, మళ్ళీ ఏదైనా జరగవచ్చు. ఈ అంశం అనేది ప్రొజెక్ట్ కాబోతుంది కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తగ్గియడం కోసం ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ బీసీ కొత్త పార్టీ ఉద్భవించినా కూడా బీసీ పార్టీని ఆదరించడానికి బీసీ క్యాండిడేట్స్ 100% ఓట్లు వెయ్యరు అనేది కొంత టాక్. అది మాత్రం మీరు అనేది కరెక్టే, కానీ వీళ్ళల్లో ఇంకా చైతన్యం రావాలి, తీసుకురాగలుగుతారు. నాయకుడు అనేవాడు ఒక సబ్జెక్ట్ మీద వచ్చినప్పుడు, ఇవాళ కేసీఆర్ తెలంగాణ మీద వచ్చాడు, ఎవరిని ఫేస్ చూడలే, ఆయన ఎవరి మొక్కని చూడలే, నా సబ్జెక్టే కాదు, నేను గదాని మీద వెళ్ళిపోతా ఉన్నా, వచ్చేటోడు వస్తాడు, రానోడు రాడు, అభిమానం ఉన్నోడు వస్తాడు, అభిమానం లేనోడు వెళ్ళిపోతాడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. అయ్యో నేను పోకపోతే నేనే వెనకబడిపోతా కావచ్చు అని అందరూ వచ్చేసిండు. ఇవాళ బీసీ సామాజిక వర్గం మీద వచ్చినప్పుడు కూడా అలా నడిచే వ్యక్తి కనుక ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆదరిస్తారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.